దివ్యక్షేత్రంగా దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలో 7 గంగమ్మల జాతర అత్యంత వైభవంగా జరుపుటకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కొత్త ప్రభుత్వం, కొత్త అధికారులు, కొత్త జాతర కమిటీలు ఉత్సాహంగా పరుగులు తీస్తున్నారు. ఆదివారం వైభవంగా గంగమ్మ జాతర చాటింపు జరిగింది. 7 గంగమ్మల నిలుచు స్థానంలో విద్యుత్ అలంకరణతో కన్నుల విందుగా ఏర్పాటు చేశారు. రంగురంగుల పువ్వుల అలంకరణలో అమ్మవార్లను అలంకరించారు. శ్రీకాళహస్తిలో గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా జరిపేందుకు శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 12, 13వ తేదీలో గంగ జాతర పట్టణంలో అత్యంత వైభవంగా జరగనుంది. రాష్ట్రంలోని శ్రీకాళహస్తిలో 7 గంగమ్మల జాతరను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మామూలుగా అయితే జాతరలు వేసవి కాలంలో జరుగుతాయి, కానీ శ్రీకాళహస్తిలో మాత్రం శీతాకాలంలో డిసెంబర్ మొదటి వారం లేదా 2వ వారంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గంగ జటాధరుడు కొలువు తీరిన దక్షిణ కైలాసంలో గంగమ్మ తల్లి 7 రూపాలుగా భక్తులకు దర్శనమిస్తుంది. 7 ప్రాంతాలలో కొలువు తీరిన గంగమ్మ తల్లి భక్తజనాల కొంగు బంగారంగా బాసిల్లుతూ కోరిన కోర్కెలను తీర్చే అమ్మవారిగా విశ్వరూపిణిగా దర్శనమివ్వడం 7 గంగమ్మల జాతర ప్రత్యేకత. 7 గంగమ్మల జాతరకు ఆయా గంగమ్మ కమిటీ సభ్యులు ఏర్పాట్లను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తిలో ఒక్కసారిగా జాతర సంబరాలు చాటుకున్నాయి.